బ్రేకింగ్ న్యూస్. సింగపూర్ ఆసుపత్రిలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది. ఉదయం సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లోని షాబోస్ అనే చిన్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే బిల్డింగ్ లో ఉన్న టొమాటో కుకింగ్ స్కూల్లో ఈస్టర్ క్యాంప్ కు మార్క్ శంకర్ హాజరయ్యారు. అంత చిన్న స్కూల్ కు పవన్ కొడుకును ఎందుకు పంపారనేది సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది. పైగా అది రెగ్యులర్ స్కూల్ కాదు, కుకింగ్ మీద పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే పాఠశాల. 6 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఈస్టర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అక్కడ షుగర్ కుకీలు, ఈస్టర్ ఎగ్ బ్రౌనీ లాంటి వంటకాలు తయారీలో శిక్షణ ఇస్తారు. సింగపూర్ ఆసుపత్రిలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయి. అయితే మార్క్ శంకర్ ను కాపాడిన సిబ్బందికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో అతనికి చికిత్స కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్ తో మోదీ కూడా ప్రమాదానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అవసరమైన సహాయం అందిస్తా అని కూడా భరోసా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సింగపూర్ ఆసుపత్రిలో ప్రజెంట్ పవన్ తనయుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది. ఉదయం సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లోని షాబోస్ అనే చిన్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే బిల్డింగ్ లో ఉన్న టొమాటో కుకింగ్ స్కూల్లో ఈస్టర్ క్యాంప్ కు మార్క్ శంకర్ హాజరయ్యారు. అంత చిన్న స్కూల్ కు పవన్ కొడుకును ఎందుకు పంపారనేది సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్. పవన్ కళ్యాణ్ మరోవైపు అన్న లెజ్నేవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్కు ఈరోజు జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అంటే సింగపూర్లోన, దీనిపైన అనేక ప్రధానంగా మనకు 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంత దూరం వెళ్ళి అక్కడ ఆయన ఆ కుకింగ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది, నెంబర్ 1 పాయింట్ అయితే. రెండోది, నిజంగా ఆ స్కూల్లో ఏం నేర్పిస్తారు? ఇప్పుడు ఏదైతే టమాటా కుకింగ్ స్కూల్ ఉందో ఈ స్కూల్లో ఎటువంటి ఉంటాయనేది. మూడోది, ఈ కల్చర్ ఏంటి అంటే టోటల్గా ఈ కుకింగ్ అనేది చాలా వరకు ఇండియన్ కల్చర్లో చాలా వరకు మగవాళ్ళు అనేది దూరంగా ఉంటారు. ఇండియన్ కల్చర్ ఏంటి? ఈ 3 పాయింట్ల మీద ఇప్పుడు తీవ్రంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ప్రధానంగా మనం తీసుకుంటే చాలా వరకు సెలబ్రిటీలు అంటే ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ కుకింగ్ నేర్చుకోవడం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు సెలబ్రిటీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సినిమా యాక్టర్గా, స్టార్ హీరో, ఇవన్నిటి ఇలాగ సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే సంపన్నులు కావచ్చు, వీళ్ళు వాళ్ళ ప్రైవసీ, మరోవైపు సెక్యూరిటీ, ఈ ప్రధానమైన 2 అంశాలపైనే చాలా వరకు తమ పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించడం కావచ్చు, లేకపోతే అనేక సెక్షన్లకు పంపించడం కావచ్చు, ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మార్క్ శంకర్ని దాదాపుగా అక్కడ ఆ ట్రైనింగ్కి, కుకింగ్ ట్రైనింగ్ అనేది పంపించారు. ఇది కేవలం మనకి సమ్మర్ క్యాంపుల్లో జరిగే ఒక క్యాంప్ లాంటిది. అంటే చాలా వరకు సింగపూర్లో ఎందుకు పంపించారంటే సింగపూర్లో ఇప్పటికే అన్నా లెజ్నేవా అక్కడ ఆవిడ డాక్టరేట్ పట్టా పొందింది. అక్కడ సింగపూర్తో ఆవిడ తరచుగా ట్రావెల్ చేయడం, అక్కడ ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి తన కుమారుడికి కూడా ఇప్పుడు మార్క్ శంకర్ కూడా అక్కడ ఈ కుకింగ్ పైన, ఈ టమాటో కుకింగ్ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్లోన ఈ వేసవి శిక్షణ లాగానే ఇది ఒక శిక్షణ అనేది వాళ్ళు ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు అక్కడ ఉంచారు. టోటల్గా మనం ఈ టమాటా కుకింగ్ స్కూల్ అంటే ఎందుకు ఈ కుకింగ్ పైన కూడా ఒక స్కూల్ ఉంటాయంటే దాదాపుగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఇతర దేశాల్లో ఉండే అనేక చోట్ల పిల్లలకి ఈ ట్రైనింగ్ క్యాంపులు అనేవి ఇస్తారు. కుకింగ్ ప్రధానంగా మన జీవనశైలిలో ఆహారం అనేది తయారు చేసుకోవడం కావచ్చు, దాన్ని నిల్వ ఉంచడం కావచ్చు, లేకపోతే దాన్ని వెరైటీగా చేయడం కావచ్చు, ఇదంతా ఈ సృజన అంతా కూడా మన జీవితంలో అనేక ఆటుపోట్లు కావచ్చు, మనకు వైవిధ్యమైన జీవితం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, విధి నిర్వహణ కావచ్చు, అనేక అంశాల్లోన ఈ కుకింగ్ అనేది కీలక పాత్ర వహిస్తుంది అనేది విదేశాల్లో ఒక సైంటిఫిక్గా వాళ్ళు నమ్ముతున్నారు. దీనిపైన అనేక స్టడీస్ చేశారు. మనం ఇప్పుడు టోటల్గా టొమాటో కుకింగ్ స్కూల్కి సంబంధించి తీసుకుంటే ఇందులో కేవలం అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్తారు. ఇందులోన పార్టీలకు సంబంధించిన వంటలు ఎలా తయారు చేస్తారు, లేకపోతే ఇళ్ళో వంటకాలు ఎలా తయారు చేస్తారు, లేకపోతే పండగలకి పబ్బాలకు సంబంధించిన వంటలు ఏ విధంగా ఉంటాయనేది ఒక కీలకమైన శిక్షణ అయితే ఇందులో ఇస్తారు. ఇందులో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే నిజంగానే ఒక పెద్ద అనుభవజ్ఞులు. వీళ్ళు కూడా ఒక పాలిటెక్నికల్ లాంటి మనకి నాణ్యంగా అనేది ఒక ప్రధానమైన పాలిటెక్నికల్, ఇందులోన ఇతర దేశాలకు సంబంధించి అనేక దేశాలకు సంబంధించిన కుకింగ్ వంటకాలపైన ఒక శిక్షణ పాలిటెక్నికల్ కేంద్రం ఉంది. అందులో ట్రైనింగ్ పొందిన
డొమినిక్ అనే ఒక కీలకమైన చెఫ్ ఇందులోన ఈ స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనతో ఈ శిక్షణ పొంది అనేక దీంట్లోన ఈ శిక్షణ అనేది జరుగుతుంది. అంటే వ్యక్తిగత వంట స్టేషన్లు, అంటే ఇందులో పిల్లలకి ఎవరికి వాళ్ళుగా ఒక వ్యక్తిగత వంట స్టేషన్లు ఉంటాయి. వీళ్ళంటే కేవలం ఏదో సామూహికంగా వంటలు తయారు చేయడం, ఒక బంతి భోజనాల్లా కాకుండా, వనభోజనాల్లా కాకుండా కేవలం ఎవరికి వాళ్ళుగా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఇస్తారో, వంట వస్తువులు ఇస్తారో, వాళ్ళకి ఆ స్టవ్ మిగతా అన్నీ ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ సృజన, అంటే ఆ వస్తువుని వాళ్ళు ఇచ్చే ఒక టార్గెట్ని ఏ విధంగా రీచ్ అవుతారనేది దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే ఇతర దేశాల్లోనే వివిధ దేశాల వంటకాలకు సంబంధించి, అంటే కేవలం ఆ దేశానికి సంబంధించిందే కాకుండా ఇప్పుడు సింగపూర్లో ట్రైనింగ్ అవుతున్న సింగపూర్దే కాకుండా అనేక దేశాలు, ఇటలీ కావచ్చు, రష్యా కావచ్చు, లేకపోతే ఇండియా, ప్రధానంగా ఆహార పదార్థాలకు ఇండియా, చైనా, జపాన్ ఇలాంటి ఈ 3 దేశాలు కూడా ఆహార పదార్థాలకు వివిధ భిన్న రూపాల్లో ఉండే ఆహార పదార్థాలు కావచ్చు, వివిధ అనేక ఎక్కువ ఆహార పదార్థాలని అనేక వస్తువుల నుంచి కావచ్చు, వెజ్, నాన్ వెజ్ ఇలాగ అనేక దాంట్లో చైనా, ఇండియా అనేది జపాన్ కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఈ వంటలన్నింటినీ ఈ ఇతర దేశాల్లో ఏ విధంగా వంటలు ఉంటాయి, వాటిని ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి సేకరిస్తారు అనేది ఒక కీలకమైన అంశాలతో ఈ వంటలు అనేవి జరుగుతుంటాయి. అంటే ప్రాక్టికల్గా ఉండే ఒక లైఫ్ స్కిల్స్, అంటే మన జీవన విధానం ఏ విధంగా ఉంది అనేది అన్ని దేశాలకు సంబంధించిన, ప్రపంచంలో ఉండే అనేక దేశాల ఆహార జీవన విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళ శైలి కావచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, వాటి తయారీ విధానం కావచ్చు, ఒక చిన్నపిల్లల స్టేజ్లో ఉంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపల తెలుసుకోవడం ద్వారా వాళ్ళ సృజన పెరుగుతుంది, వాళ్ళకి అనేక దేశాల పట్ల అవగాహన పెరుగుతుంది. ప్రధానంగా ఒక దేశాల పట్ల అవగాహన పెరగాలంటే వాళ్ళ ఆహారపు అలవాట్లే కీలకంగా ఉంటాయనేది మనకు అనేక రూపాయల సైంటిఫిక్గా మనకి నిరూపణ అయింది. కాబట్టి దానిపైన ప్రధానంగా ఈ కేంద్రీకరణ అనేది చేస్తూ వస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి దీంట్లో సురక్షితంగా, అంటే ఇలాంటి వాళ్ళు నిప్పుతో కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులతో కావచ్చు, ఈ కుకింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి వీటిలోన పటిష్టమైన ఒక భద్రతా ఏర్పాట్లతో కూడా జరుగుతుంది. అనుకోకుండా ఈ ప్రమాదం కాబట్టి ఈరోజు జరిగింది, ఒక చర్చకి దారితీసింది. మార్క్ శంకర్ గాయపడడం, అందులో ఒక పాప కూడా దాంట్లో ట్రైనింగ్ అవుతున్న ఒక పాప చనిపోవడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మనకు అనిపిస్తుంది. అలాగే ప్రధానంగా ఈ హాలిడే క్యాంపుల్లోన, అంటే మనకి ఫెస్టివల్ మూడ్స్ ఉంటాయి. తర్వాత మన దేశాల్లో అటు చోట అయితే వేసవి సెలవుల్లోని పిల్లలకి అనేక శిక్షణలు ఇప్పిస్తాం. అది క్రికెట్ కావచ్చు, మిగతా ఆటలు కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో పిల్లలకి శిక్షణ అలాగే ఇప్పిస్తాం. ఇతర దేశాల్లోన ఈ కుకింగ్ పైన అనేది వాళ్ళు ఒక హాలిడే పీరియడ్లోన, అంటే ప్రధానంగా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు, మిగతా అంశాల్లోన మనకి చేస్తూ వస్తున్నారు. ఈ టోటల్గా వాళ్ళకి ఈరోజు, అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడిన మార్క్ శంకర్ దాంట్లో ఈరోజు ఆయనకి ఒక చాక్లెట్స్ కావచ్చు, మిగతా ఆహార పదార్థాలు తయారు చేసి కుకింగ్ జరుగుతుంది. దీన్ని కేవలం ఒక 12 అంశాల పైన ఏదైతే సృజనతో ఉండేది కాబట్టి అందుకని అక్కడికి వెళ్ళారైనా అక్కడ శిక్షణ పొందారు. ఇలాగా దీంట్లోనే ఈరోజు జరిగింది. ఇతర దేశాల ఉండే కల్చర్ని నేర్పించడం కోసం ఈరోజు వెళ్ళారు. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత దీనిపైన ఈ టొమాటో దాని మీద ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన ఒక అవగాహన కూడా ప్రజలకు ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.